ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న మెదక్ జిల్లాను అతలాకుతలం చేసినటువంటి భారీ వర్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాని అదే పద్ధతిలో అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి వర్షాలు ఈరోజు తెల్లవారుజాము వరకు కురిసిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో మునిగిపోయాయి. ముఖ్యంగా సిద్దిపేటలోని శ్రీనగర్ ప్రాంతం జల దిగ్బంధంలో మునిగిపోయింది. ముఖ్యంగా తొగుట మండలంలో కురిసినటువంటి భారీ వర్షం వరద రూపంగా మారి సిద్దిపేట ప్రాంతానికి తరలి వచ్చింది. అదేవిధంగా భారీ వర్షాలకు కోమటి చెరువులోకి కూడా భారీ వరద నీరు వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చినటువంటి మత్తడి నీరంతా ఉధృతంగా ప్రవహించి కాలువ గుండా వచ్చినటువంటి నీరంతా కూడా ఇటు శ్రీనగర్ కాలనీలోకి, శ్రీనివాస్ నగర్ కాలనీలోకి, హరిప్రియ నగర్ కాలనీకి చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పూట పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రజలంతా కొద్దిసేపు ఇబ్బందుల పాలయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారికి ఎలాంటి సౌకర్యాలు అందకపోవడంతో కొంత ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి. విద్యార్థులకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇక సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో వరద నీటితో ముంపుకు గురైనటువంటి శ్రీనగర్ కాలనీ, అట్లాగే హరిప్రియ నగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలను ఆయన పరిశీలించారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. వాళ్లకు తిండి తిప్ప లేకుండా అవస్థలు పాలైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాలకు వరద నీరు రావడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలని హరీష్ రావు పర్యటించి పరిశీలించారు. కోమటి చెరువు ప్రాంతాన్ని ముందుగా ఆయన పరిశీలించి అక్కడ వరద ఉధృతిని పరిశీలించి మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చి ముఖ్యంగా హరిప్రియ నగర్, శ్రీనివాస్ నగర్, శ్రీనగర్ కాలనీలకు సంబంధించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భవిష్యత్తులో సిద్దిపేటలో ఈ ప్రాంతాలకు వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా తొగుట మండలంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతాలకు భారీ వరద వచ్చినట్టుగా తెలుస్తున్నదన్నారు. అలాగే కోమటి చెరువుకు సంబంధించిన వరద నీరు కూడా ఈ ప్రాంతాలకు చేరిన నేపథ్యంలో వరద వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో ఇంజనీర్లతో ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించి ఈ ప్రాంతాల్లో వరదలు రాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా నాలాలపై ఇళ్లు నిర్మించడం మానుకోవాలని, ప్రజలు మున్సిపాలిటీని కూడా సహకరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నా కూడా యూరియా కొరత కొనసాగింది. యూరియా కష్టాలు రైతులకు కూడా కొనసాగాయి. ముఖ్యంగా ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, దౌలతాబాద్ ప్రాంతాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా దుబ్బాకలో పెద్ద ఎత్తున యూరియా కోసం వచ్చినటువంటి రైతులకు అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దౌలతాబాద్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. దౌలతాబాద్కు వచ్చినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులతో మాట్లాడి యూరియా కొరత లేకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించి సందర్శించారు. ముఖ్యంగా హవేలీ గన్పూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా, అట్లాగే వాడి గ్రామము, రాజాపేటకు సంబంధించిన ప్రాంతాన్ని వాళ్ళు సందర్శించారు. అక్కడి రైతులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం సరైనటువంటి స్పందన లేదని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వరదల పట్ల సరైనటువంటి స్పందన లేకుండా పోయిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష నిర్వహించకుండా ఒకవైపు కనీస స్పందన కూడా లేకుండా వ్యవహరించారని, ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ గురించి, స్పోర్ట్స్ గురించి ఆయన సమీక్షలు నిర్వహించడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లాలోని వాడి తండాలో వరదలో చిక్కుకున్న ఒక గర్భిణీ స్త్రీని ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు రక్షించి తీసుకువచ్చి ఆసుపత్రిలో చేయించేశారు. దీంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. వాడి గ్రామాన్ని కూడా భారీ వరదలు చుట్టుముట్టిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒకవైపు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నెలలు నిండినటువంటి ఒక గర్భవతికి నొప్పులు రావడంతో వాళ్ళకి ఏం చేయాలో కూడా పాలుపోలేని పరిస్థితుల్లో వాళ్ళ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పడవలపై వెళ్ళినటువంటి వాళ్ళు ఆ మహిళను తీసుకొచ్చి
ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి, ఆమెకు చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సంగారెడ్డిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటు సంగారెడ్డిలో జహీరాబాదు, నర్సాపూరు, సంగారెడ్డి, అట్లాగే నారాయణఖేడు, ఆందోళన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలకు సంబంధించి వాగులు, వంకలు, చెరువులు కూడా పెద్ద ఎత్తున నిండిపోయి అలుగులు పారినటువంటి పరిస్థితి నెలకొంది. జహీరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్ని స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సందర్శించారు. అటు నారింజ వాగు ప్రాజెక్టు, మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వాగులు పొంగి పొల్లుతున్నాయో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఎవరు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి ఈ సందర్భంగా మాణిక్రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా అటు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోయినటువంటి పరిస్థితి, చెరువులు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలకు అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది.